అందరుండి ఒక్క ఆడపిల్లను పట్టుకోలేకపోయారంటే కితనీ శరం కి బాత్ హై, శరం కి బాత్ హై. ముజే ముంతాజ్ చాహియే, జిందా యా ముర్దా. దాన్ని కానీ దాని శవాన్ని కానీ రేపు తెల్లారేలోగా నా కాళ్ళ దగ్గర పడేయకపోయారంటే సబ్కో 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 ఖతం కర్ డాలుగా. జాओ ढूंढो उसे. రాస్కెల్ 10 మందిలో నా పరువుని బద్దలు కొట్టాడు, నా ప్రతిష్టని బజారుకి ఇచ్చాడు. అసలు ఈ అనర్థాలంటికి కారణం నువ్వు. ఒక్కగానొక్క కొడుకు, వంశోద్ధారకుడు అంటూ వాడి మీద ఈగ వాలనీయకుండా ప్రతిదానికి వాడిని వెనకేసుకొచ్చావు. నీ అలుసు చూసుకునే ఈనాడు మందిని కథని ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఈ తండ్రికి తగ్గ కొడుకు వాడు, ఆ కొడుక్కి తగ్గ తండ్రి మీరు. మీ ఇద్దరి ఘర్షణ నన్నెంత క్షోభకు గురి చేస్తుందో మీకెలా తెలుస్తుంది? చేసిందంతా చేసి ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం? నీకు నీ కొడుకు కావాలి, నాకు నా పంతం నెగ్గాలి. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. వాడిని అప్పగించిన వాళ్ళకి 10 లక్షల రూపాయల బహుమానమని దేశంలో ఉన్న అన్ని పత్రికల్లో ప్రకటిస్తాను, రేడియోలో టీవీలో ప్రచారం చేయిస్తాను. ఆ పని చేస్తే ప్రయోజనం కంటే అనర్థమే ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే పగబట్టిన ఇమ్రాను ఖాళీగా కూర్చోడు, మన అమ్మర్ని వెంటాడి వేటాడి తీరుతాడు. ఎందుకో తెలుసా? తమరు టీవీలో ప్రకటించే లక్షల కోసం కాదు, తన కక్ష తీర్చుకోవడం కోసం. భయపడకమ్మా, ఆవేశంలో మన పని చేసే తప్పుని హెచ్చరించడానికి అన్నానంతే. చూడు, అమర్ నీకు కన్న కొడుకైతే నాకు కాబోయే అల్లుడు. అతని భద్రత మీకెంత అవసరమో నాకు కూడా అంతే అవసరం కదా. అందుకే అతన్ని సురక్షితంగా మనకు అప్పచెప్పమని ఈరోజే ఆగ్రా పోలీస్ స్టేషన్ అన్నిటికీ సీక్రెట్ ఫ్యాక్స్ పంపిస్తున్నా. పోరి వస్తావా? పోదాం. ఎవరు పోయా? వాడికి తెలియదులేమ్మా, నువ్వురా, నేను తీసుకెళ్తా. నేను ఎక్కడికి వెళ్ళాలో నాకే తెలీదు. ఎక్కడికి పోతావు? ఎరా, ఒక ఆడపిల్ల ఊరుగాని ఊరొస్తే ఊర కుక్కల్లా ఎంటపడతారా? మళ్ళీ ఏరియాలో కనపడ్డారా కింద నుంచి పై దాకా పిక్చర్ తీస్తా. ఏం తీస్తా? పిక్చర్ తీస్తా. ఏ ఊరమ్మనిది? ఆగ్రా. ఆగ్రా. తాజ్మహల్ వదిలేసి ఈ ఊరు ఎందుకు వచ్చావు? చార్మినార్ చూద్దామనే. అమర్ బాబుకి లే. ఓ, లవ్ స్టోరీ. ప్రేమనే వల్లో పడి నిత్యం ఎంతమంది అమాయకురాళ్ళు బలైపోతున్నారు. అమర్ బాబు అలాంటి వాడు కాదు. ప్రేమించిన అమ్మాయికి తన ప్రియుడెప్పుడు మంచివాళ్లాగానే కనిపిస్తాడు. అదే ట్రాజడీ. నీ అదృష్టం బాగుండి నా కళ్ళబడ్డావు. అవును, నీ లవర్ దొరికేదాకా నిన్నేదైనా సేఫ్టీ ప్లేస్కి తీసుకెళ్ళనా? నీకు అభ్యంతరం లేకపోతేనే. సాయంత్రానికల్లా డెలివరీ ఇవ్వాలి, త్వరగా కానివ్వండి. లక్ష్మి, ఆ మెటీరియల్ అంతా కరెక్ట్గా ఉందో లేదో చూసావా? చూసాను. నమస్తే అనసూయమ్మ గారు. నమస్కారం. మీతో కొంచెం పని ఉంది, ఒక్క నిమిషం. పదండి. అమర్ బాబు, నీకోసమే ఊరొచ్చాను. నిన్ను చూడాలనుందే, త్వరగా కనిపించవు? అబే చూప్, అబ్ ఖుష్ హో తుమ్? నిన్ను మొహబ్బత్ చేసి జిందగీ బర్బాద్ చేసుకుంటా. ఏం జరిగింది? వాడు దాని భయ్య ఇమ్రాన్ ముంతాజ్కు కొట్టి కొట్టి బేవోసి చేసిండు. నిన్ను డూడు చేయమని మా మీదకి మనుషుల్ని పంపి చావగొట్టిచ్చిండు. మరి అబ్దుల్లా? అరే అబు కహా అబ్దుల్లా, ఓ తో అల్లా కే పాస్ చలే గయా. కుత్తే! मुमताज के लिए आया बे, నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడితే కదరా. నా ప్రాణం పోయినా పర్లేదు, ముంతాజ్ ఎక్కడుందో చెప్పు. కమీనే!
मुमताज चाहिए మొత్తానికి గువ్వని పట్టి గూటికి చేర్చాం. ఇక దాన్ని మీ గురువు గారికి నైవేద్యం పెట్టి రంగంలోకి దించచ్చు. ఎప్పుడు నైవేద్యం గురువు గారికైనా, ఈసారి ప్రసాదం నాది. ఈ ఒక్క కేసు నాకు వదిలిపెట్టు, పిక్చర్ తీసుకుంటా. తీసుకుంటావు. ఆ తర్వాత అసలు విషయం బయటపడితే నిన్ను ట్రాఫిక్కి, నన్ను టంగుటూరు సంతకి తోలేసి మన పిక్చర్ తీస్తాడు. సర్లే అనసూయమ్మ మజాక, నేను వెళ్ళి బాసం తీసుకొస్తా. ఇదిగో పిట్ట భద్రం.